చదివి ఈ పగలు ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివి ఈ దినపు లేఖనాల పరిశోధన మనం పరిశీలన చేద్దాం. చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా 4వ వచనాన్ని కూడా మనం చదివి ముందుకు సాగుదాం. మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రం 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 చెప్పాలి. నోరు తెరిచి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు చాలా శ్రద్ధా భక్తులు కలిగి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ చదువుబడిన 2 వచనాలలో కూడా మనము స్వాస్థ్యము అనే ఒక ఉన్నతమైన మాటను గమనించగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. ఇలా చూడాలి అందరూ. వాక్యం చదివినప్పుడు బైబిల్లో చూడాలి. దాన్ని వివరిస్తున్నప్పుడు నా మొహం వంక చూడాలి. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడంటే స్వాస్థ్యము పొందుటకై పిలువబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు అబ్రహాముని ఎందుకు పిలిచాడయ్యా అంటే, అన్యజనుడిగా ఉన్న అబ్రహాముని ఎందుకు తన చిత్తము చొప్పున పిలిచాడంటే, నువ్వు స్వాస్థ్యము పొందాలి. ఆ స్వాస్థ్యము పొందుటకై నువ్వు పిలువబడ్డావంటే అబ్రహాము ఆ పిలుపును పొందుకుని ఆ స్వాస్థ్యము పొందాలని బయలుదేరి వెళ్ళిపోయాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే పేతురు గారు సార్వత్రిక సంఘమైన దేవుని ప్రజలందరితో మాట్లాడుతున్న మాట. ఇది ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో రాసిన పత్రిక కాదు. సర్వలోకములో దేవుని బిడ్డలందరికీ ఆయన చెబుతున్న మాటని తెలుసునండి. ఇదిగో మీరు వాడబారని స్వాస్థ్యము మనకున్నదని ఎరిగి. స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఏదైనా వాడిపోద్దండి. మానవుని అందం వాడిపోదా? మానవుడు వేసుకున్న 5,000 రూపాయల బట్టలు వాడిపోవా? కొన్నప్పుడు షైనింగ్ బాగుంటాయి, ఉతికి కొలది ఏమవుతాయి? ఏ వస్తువైనా, ఎంత బంగారమైనా, ఏదైనా మానవుని జీవితమైనా వాడిపోతుంది. కానీ ప్రభు అన్నాడు, వాడబారని స్వాస్థ్యము మీకు కలుగునట్లు దేవుడు ఆ స్వాస్థ్యమును మీ కొరకు పరలోకమందు భద్రపరిచి ఉంచాడు. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే ఆ అబ్రహాముని స్వాస్థ్యము పొందినట్లుగా ఎలా పిలిచాడో నిన్ను నన్ను కూడా ఆ స్వాస్థ్యము పొందినట్లుగా ప్రభు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం సామాన్యమైన మనుషులం కాదు, మనం భూ సంబంధులం కాదు. మనం ఎవరమంటే స్వాస్థ్యము మన కొరకు దాచబడి ఉంది. ఆ ఉన్నతమైన స్వాస్థ్యమును పొందుటకై దేవుని చేత పిలువబడిన బిడ్డను. సామాన్యమైన బిడ్డ కాదు నువ్వు. దేవునికి నీ పైన ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. మనల్నే కాదండి, ఈ సర్వలోకములో ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి. వర్గ భేదం లేదు, దేశ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, ఏ భేదం లేదు, రండి. ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తే ఈ భూమి మీద మీకు నెమ్మదినిస్తాను,
పరలోకములో మీకు ఒక స్వాస్థ్యముని ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. అది యుగ యుగాలు ఉండే ఒక ఉన్నతమైన బహుమానం, ఒక స్వాస్థ్యమును నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ స్వాస్థ్యాన్ని పరలోకములో దేవుడు దాచిపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద కూడా కొన్ని స్వాస్థ్యాలు ఉన్నాయండి. విత్తనమును గృహమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అనండి ఏంటండి? విత్తనమును గృహమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, అది ఈ భూమి మీద స్వాస్థ్యం. అంటే విత్తనం అంటే పొలం, గృహం, ఈ రెండు ఎవరిచ్చింది? మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే స్వాస్థ్యం. అలాగే కుమారులు గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. బిడ్డలు ఈ భూమి మీద మనకు ఒక స్వాస్థ్యం. ఒక గృహం ఈ భూమి మీద మనకు ఒక స్వాస్థ్యం. ఒక విత్తనం అంటే ఈ పంట భూమి మీద మనకు ఒక స్వాస్థ్యం. ఇలా ఈ భూమి మీద చాలా స్వాస్థ్యములు ఉన్నవి. అన్నింటికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకములో భద్రపరిచి ఉన్నాడు. చతుర్థయానికి స్తోత్రం అని చెప్పండి. ఆ పరలోకములో దాచబడిన ఆ స్వాస్థ్యము కొరకు నువ్వు ఆశపడుతూ నీ భక్తిలో సాగిపోతావో ఈ భూమి మీద నీకేది కావాలని దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్. నువ్వేం దిగులు పడిపోవలసిన పని లేదు. నా కూతురు పెళ్ళేంటి, నా కొడుకు జీవితం ఏంటి, ఉన్న అప్పులు తీరుతాయా, ఈ రోగాలు స్వస్థ వస్తుందా, ఆ పెన్షన్ వస్తుందా రాదంటావా, ఆ ఇల్లు వస్తుందా రాదా, కాలనీలో వస్తుందా రాదా, ఏం బాగా నువ్వేం టెన్షన్ పడవలసిన పని లేదు. నీ దృష్టి ఆ స్వాస్థ్యం మీద పెట్టు. ఏ స్వాస్థ్యం? పరలోకములో దేవుడు నీ కొరకు దాచిపెట్టిన స్వాస్థ్యం. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యం. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం. హల్లెలూయా. కాబట్టి యేసయ్యన్నాడు, నా తండ్రి ఎంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఏమున్నాయంటమ్మా? అందరికి ఒకటే కాదు, నువ్వు ఎంత భక్తి చేస్తావో అంత బహుమానం నీకు. స్తోత్రం కలుగును గాక. మొన్న ఈ మధ్యనే ఒక టీచర్ గారు ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు రోజు పిల్లలందరినీ తీసుకొచ్చి చర్చికి తీసుకొచ్చి, అయ్యారండి అందరూ పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అంది. నేను ప్రభు రేపటి నుంచి వీళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ప్రభు వీళ్ళందరూ పాస్ అవ్వాలి, ఏసునామములో ఆమేన్ అన్నాను. మళ్ళీ ఆమేన్ అనగానే అయ్యారండి మామూలుగా పాస్ అవ్వాలని కాదండి, అయ్యారండి ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అంది. మళ్ళీ ప్రభు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంట, ఫస్ట్ ర్యాంకులో పాస్ చేయండి, ఏసునామములో ఆమేన్ అని ప్రార్థన చేశాను. కానీ ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఇదేంటిది? అది పాస్ అవ్వడమే, ఇది పాస్ అవ్వడమే. కానీ ముందు మామూలుగా పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థన అయిపోయాక మళ్ళీ ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని ప్రార్థన చేయమంది. కారణం ఏంటని ఆలోచిస్తే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి తెలిసిన? వీళ్ళు మామూలుగా పాస్ అయ్యారనుకోండి, వీళ్ళ తల్లిదండ్రులు ప్రతి కాలేజీ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అబ్బాయిని మీ కాలేజీలో జాయిన్ చేసుకోండి, మా అమ్మాయిని మీ కాలేజీలో జాయిన్ చేసుకోండి. ఏళ్ళే ఒక ర్యాంకులో పాస్ అయితే ఆ కాలేజీ వాడు ఇంటికి వచ్చి, ఏమండి మీ అబ్బాయిని మా కాలేజీలో జాయిన్ చేయండి, మీ అమ్మాయిని మా కాలేజీలో జాయిన్ చేయండి అని ఆడే వీళ్ళ కొంప చుట్టూ తిరుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు ఒకటేనా? కానీ అది పాస్ అవ్వడమే. చెప్పండి నోరు తెరిచి, అది పాస్ అవ్వడమే. కానీ ఇలా ర్యాంకులో పాస్ అయిన రేంజ్ వేరుగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. ఈడు కాలేజీ చుట్టూ తిరగక్కలేదు, కాలేజీ వాడు ఈడు చుట్టూ తిరుగుతాడు. ఇంటికి వచ్చి, మీ అబ్బాయిని మీ అమ్మాయిని మా కాలేజీ చేయండి ప్లీజ్ అండి, మేము అంత కట్టుకోలేమండి, డబ్బులు అంటే సరే మీకు ఫీజులో రాయితీ ఇస్తాం, మీకు కొన్ని స్కాలర్లు ఇస్తాం, మీకు కొద్దిగా అన్నీ తగ్గిస్తాం, కొద్దిగా మీ అబ్బాయిని, ఎందుకంటే ఆడు మెరిట్ స్టూడెంట్, ఆడు మా కాలేజీలో ఉంటే, మా కాలేజీలో చదివితే మా కాలేజీకి ఏమొస్తుంది? పేరు వస్తుంది. ఆడి స్వార్థం ఆడికి ఉంది. అలాగే అందరూ పరలోకం పోతాం, పరలోకం పోతాం, పరలోకం పోతాం. పరలోకం పోయే బ్యాచ్ వేరు, పరలోకములో స్వాస్థ్యమును పొందే బ్యాచ్ వేరు. ఆ పెండ్లి మహోత్సవంలో పెండ్లి గుంపులో ఉండే బ్యాచ్ వేరు, యేసుబ పక్కన కూర్చునే బ్యాచ్ వేరు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనానండి. ఎప్పుడైనా మీ పిల్లలకి పోయారా? ఎలా చూస్తున్నారు? పోలేదా? చెప్పండి. పాటలు తప్ప మాట్లాడండి. మీ ఊరోళ్ళు పిల్లలకి పోయారని అడిగాను. మీరేమో వెళ్తే ఏమనాలి? వెళ్ళామని అనాలి, లేకపోతే ఏమనాలి? వెళ్ళలేదనాలి. అలా చూస్తే అర్థం అవుతా? ఆ చేతబడి చూపండి, మానేసి చక్కగా మాట్లాడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా వెళ్ళారా? పెళ్ళికి వచ్చిన గుంపు ఉంటుంది, పెళ్ళి కూతురుగా పక్కన కూర్చుని ఆవిడ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన గుంపుకి విలువ ఎక్కువ, పక్కనున్న ఆ పెళ్లి కూతురికి విలువ ఎక్కువ. అలాగే ఆ పెండ్లి కుమారుడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు మనమందరం పెండ్లి మహోత్సవంలో ప్రవేశించబోతున్నాం. గొర్రె పిల్ల పెండ్లి మహోత్సవం జరగబోతుందని ఒక శబ్దం వినబడబోతుంది. యేసయ్య గొర్రె పిల్ల వరుడిగా రాబోతున్నాడు. వధువు సంఘంగా ఉంటావా? జ్యేష్ఠుల సంఘంగా, వధువు సంఘంగా, సంపూర్ణ సిద్ధిని పొందిన సంఘముగా, రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటావా? లేక తర్వాత 5వ పునరుద్ధరణలో వచ్చి తిరిగి జన్మించిన బిడ్డవై ఆ పెండ్లి గుంపులో ఉండే బిడ్డగా ఉంటావా? ఆలోచించు.
వాళ్ళ పరలోకి వచ్చిన వాళ్ళే, వీళ్ళ పరలోకి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఎవరంటే జ్యేష్ఠుల సంఘం, స్తోత్రం కలుగును గాక. వీళ్ళమంటే స్వాస్థ్యమును పొందే సంఘం, దేవుడి బహుమానం పొందే సంఘం. ఇది దేవుడి కోసం ఈ భూమి పైన దేవుడు సిద్ధపరిచిన, పరలోకంలో సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యం కొరకు ఈ భూమి మీద తమ్ముడు తాము ఎప్పటికప్పుడు చంపుకుంటూ తమ బ్రతుకులను దేవునికి సమర్పించుకుంటూ సాగే గుంపు. పరలోకం పోతే సరిపోద్దా అంటే మందతో మనకి సంబంధం లేదు. వస్తున్నారండి మా దగ్గరికి, ఒక 100 మంది ఆడుతున్నారని ఎందుకు పొట్టు గాలితో మొత్తం ఎగిరిపోద్ది. పరలోకం ప్రవేశించాలి. కొంతమంది అయితే పరలోకం గుమ్మం దగ్గరికే పోరనుకోండి, అది వేరే విషయం. పరలోకం గుమ్మం దగ్గర కూడా రారు వాళ్ళ బ్యాచ్. కొంతమంది పరలోకం గుమ్మం దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి పోతారు వాళ్ళ బ్యాచ్. కొంతమంది పరలోకంలో ప్రవేశిస్తారు, కొంతమంది యేసయ్య పక్కలో గొర్రె పిల్ల భారీగా మారిపోతారు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ రోజున అబ్రహాముకి ఏ స్వాస్థ్యము కొరకు అబ్రహాముని పిలిచాడో ఈ భూమి మీద ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. వర్గ భేదం లేదు, జాతి భేదం లేదు. రండి, ఎందుకు మీరు రావాలో తెలిసిన, ఈ భూమి మీద మీకు నెమ్మది, పరలోకములో దేవుడు మీ కొరకు ఒక స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు, దాచిపెట్టేశాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమెనండి. చతుర్థశయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. ఏం పెట్టేశాడమ్మా? దాచిపెట్టాడు. కాబట్టి ఈ భూమి మీద పితరులు ఇచ్చిన స్వాస్థ్యము ఉన్నా లేకపోయినా అనందరం, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? గృహము, విత్తనము. ఉన్నా లేకపోయినా, ఒకవేళ భూమి మీద దేవుడిచ్చే స్వాస్థ్యమైన పిల్లలు ఉన్నా లేకపోయినా తప్పకుండా విన్నారా, పరలోకములో సిద్ధపరిచే స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా కొట్టాలి మనం. దాని స్తోత్రం కలుగును. అది టార్గెట్ మన. పరలోకంలో దేవుడు తెచ్చిన స్వాస్థ్యం నాకు కావాలయ్యా అని ఆశపడుతున్న చేతులెత్తని చూస్తాను నేను. ఏమా నీకు వద్దా? చేతులెత్తలో ఏం చేయాలి? యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. కానీ అసలు మీరు నోరు లెగుతలేదండి. యేసయ్యా నీకు స్తోత్రం. ఉపవాసం నీరసం వచ్చేసిందండి మీకు అందరికీ. మరే ఇంకేంటి మరి? సో మీరు తినేసి మరి మాట్లాడుతుంది, మేము తినకుండా మాట్లాడుతున్నాం అంటే తిండి ఎక్కువైపోయింది కానీ మాట్లాడతారే. ఉపవాసం పెట్టండి అయ్యారు, దెబ్బ మాట్లాడతారు అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి మనకి? అది ఏ స్వాస్థ్యం? మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీకు దేనిని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఉన్నతమైన బహుమానాన్ని నీకోసం ప్రభు ఆల్రెడీ పరలోకములో భద్రపరిచి పెట్టేశాడు. స్తోత్రం కలుగును. దాని మీద టార్గెట్ పెట్టు. ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఓ మాట చెప్పనా, మన కోసం తన ప్రాణమే ఇచ్చిన దేవుడు ప్రాణంతో పాటుగా సమస్తాన్ని చేయగలడా? చేయలేడా? ప్రాణమే పెట్టాడు కదండి. ప్రాణానికంటే విలువైంది ఇంకేముంది? ప్రాణమే పెట్టిన దేవుడు ప్రాణంతో పాటుగా సమస్తాన్ని కలగజేయువాడై ఉన్నాడు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా కావాలో మనకంటే మన యేసయ్యకి బాగా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. సంవత్సరం కదా అనుకున్నావా? మహాప్రపంచం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏలియా కాకులు నేటికి బతిగా ఉన్నాయి. హల్లెలూయా. స్తోత్రం. ఏ కాకులతోనైనా పోషించేస్తాడు. మనం ఏ కాకులం కాదు. ఒంటరిలో బాబా, మాకేం లేదు బేమే, ఏడకి దరిద్ర కొట్టి ఏడుపులు. నీ దగ్గర ఉండవలసినడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆకాశ సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను. నువ్వు ఒంటిదానివి కాదు, ఒంటుడు కాదు, ఒంటరిదాని కాదు. నేను అంటాను బాబా, అంటున్నాను బాబా. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చెంతన్నాడు. సదాకాలం మీతో ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా కావాలో అన్నీ ఏర్పాటు చేస్తాడు. కానీ నీ టార్గెట్ మన దేని మీద? పరలోకములో దాచబడిన స్వాస్థ్యం. ఎంతమంది కాల స్వాస్థ్యం? మనస్ఫూర్తిగా చెదిరితే స్తోత్రం చెప్పండి. మరి ఆ స్వాస్థ్యం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఇది ఈరోజు మన పాఠం పగలు.
ఆ స్వాస్థ్యం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ పర సంబంధమైన ఉన్నతమైన బహుమానాలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఇదే వచనంలో చెప్పాడు. ఏంటి తెలుసునండి? 1 విశ్వాసము ద్వారా అనండి అందరూ గట్టిగా, విశ్వాసము ద్వారా. 2 దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము అంటలేదు మీరు, ఆ స్వాస్థ్యము పరలోకములో దాచబడి ఉంది. అంటే ఆ స్వాస్థ్యమును నువ్వు పొందాలంటే, దేవుడు నీకు ఇచ్చే ఆ పరమందు దాచబడిన ఆ ఉన్నతమైన స్వాస్థ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే ఈ భూమి మీద తాత్కాలికమేది. మా అయితే 70, ఇంకా అధిక బలం ఉంటే 80. మీ కార్టెన్ కొనాలి, మీరు బాగా మెయింటైన్ చేస్తారంటే 100. సముద్ర చేపలైన తిని బాగా మెయింటైన్ చేస్తారంటే 100. మొత్తం 100 వచ్చినాడికి వెళ్ళిపోవాలి చెప్పండి, మన సొంతటికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద ఎట్టుకెళ్ళగానే ఉండిపోతాం ఏంటమ్మా? ఒక ఆవిడ ఉంది, అయ్యా పేదం అని వచ్చింది ముసలి నా దగ్గరికి. దాదాపుగా 90 ఏళ్ళు పైన ఉంటాయండి. అయ్యా నాకు చిన్న కోరిక అయ్యా, పేదం చేయనయా అంది. ఏంటమ్మా నీ కోరిక అంటే, అయ్యా నేను మా ముని మనవరాలు పెళ్లి చూసి సావాలయ్యా అంటుంది. ఏంటంట? నా ముని మనవరాలు పెళ్లి చూసి చేస్తానయ్యా, నా ముని మనవరాలు పెళ్లి చూసి చేస్తానయ్యా అంది. సరేనమ్మా, మీ ముని మనవరాలు అంటే ముని మనవరాలకు పుట్టిన ముని మనవరాలంట. ముని మనవరాలు వయసు ఎంత అంటే ఉంటుంది బాబా 4-5 అంటే ఇంకెంతకాలని పెట్టిన టార్గెట్ ముసలి. ఇప్పుడు ఆ ముని మనవరాలట 5వ సంవత్సరం అంట. ఇప్పుడు అది పెరిగి 20 ఏళ్ళు రావాలి, దాన్ని పెళ్ళి అవ్వాలా, అప్పుడు అది చూసి వస్తుందండి ముసలిది. అంటే ఎన్ని ఏళ్ళు పెట్టిన టార్గెట్ ఇంకానే? అంటే ఈ భూమి మీద నీ టార్గెట్ ఏంటి? బతికినంతకాలం నా పెళ్లి చూసి చేస్తాను, నీ మనవరాలను చూసి చేస్తాను, నా కొడుకు ఉద్యోగం వచ్చి చూస్తాను, అప్పులు తీర్చి ఇదే నీ టార్గెట్. పాడు నీ చావు టార్గెట్. కానీ ఇంతకాలం బతికిన బతుకులో దేవుడి కోసం ఏం చేసాం అని ఆలోచించామండి ఎప్పుడైనా? ఇంతకాలం బతికిన బతుకులో దేవుడి కోసం ఏం చేసావు? ఇంకెప్పుడు ఆ మునిమనాల పెళ్లి చూసి చావడమేనా? దేవుడి కోసం ఏదోటి చేసి చావాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. దేవుడు మనకి ఎన్నో చేశాడు, చేయలేదా? చేసే నాకు చాలా చేశాడు అన్న వాళ్ళందరూ చేతులు తీసేయని స్తోత్రం అని చెప్పండి. చేశాడు కదా, ఇలా చేతులు దించాడు. మరి నువ్వేం చేసావు అమ్మా ఆయన కోసం? అమ్మ బెదరావు, ఎందుకు బతుకుతున్నాను? అయ్యా మా అమ్మని మనవరాలు పెళ్లి చేసి సత్తానయ్యా, ఇప్పుడు చచ్చిపోరా దరిద్రం వదిలిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆ స్వాస్థ్యమును నువ్వు పొందాలంటే మొట్టమొదటిగా విశ్వాసము అనండి అందరూ. మానవుడి భూమి మీద 2 కోణాల్లో కాపాడబడుతున్నాడంట. 1 విశ్వాసము ద్వారా కాపాడబడుతున్నాడు. 2 దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. విశ్వాసం అనండి అందరూ చెప్పండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. అంటే నీ గుండెల్లో ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే, నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పోరాటాలున్నా, నా దేవుడు నన్ను నిలబెట్టుటకు శక్తిమంతుడు అనే విశ్వాసము నీలో ఉంటే, ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసానికి, ఆ నమ్మకానికి తప్పకుండా పరీక్ష వస్తుందా రాదా? 7వ వచనం చదవండి. అదే అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. అంటే విశ్వాసానికి పరీక్ష వచ్చిందా రాలేదా? యాకోబు మాట్లాడతలేదు. రాలేదా? ఏమడు విశ్వాసానికి పరీక్ష రాదా? ఒకడు అన్నాడు, మా కాలేజీలో ఏ పరీక్ష లేకపోతే మా కాలేజీకి నేనే పోస్ట్ అన్నాడు. అసలు కాలేజీకి ఫస్ట్ లాస్ట్ తెలాలంటే ఏమి రావాలనికి? కాకినాడ మీటింగ్ వెళ్ళానండి. మీటింగ్ అంతా అయిపోయింది, ఇక కారు ఎక్కేస్తుంటే ఆ పాస్ గారు వచ్చానా, నా 2వ కూతురు నా ప్రార్థన చేయి, డాక్టర్ చదువుద్దంట అన్నాడు. వెంటనే అన్నయ్య ప్రార్థన చేయనియా, నేను డాక్టర్ చదవాలంది. ఇంతకేం చదువురా నువ్వు అన్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిందన్నా, 2 సంవత్సరాలు బైపీసీ కంప్లీటెడ్ అంది. మరి పరీక్ష రాసి పాస్ అయ్యామమ్మా, పరీక్ష రాయకుండా పాస్ అయ్యామంటే, అన్న కరోనా పాస్ అన్న అంట. ఏ పాస్ అంట? అమ్మ నా తల్లో, కరోనా పాస్ అయినా నువ్వు డాక్టర్ అమ్మ అయితే మనుషులను బతుకుతావా చంపేస్తావా? ఆలోచించు. ఈ కరోనా దెబ్బకి చాలామంది 2 సంవత్సరాలు ఏమి రాకుండా పాస్ అయిపోయారండి.
చెప్పండి. చక్కగా మా వాళ్ళ పిల్లలు కూడా అప్పుడు ఒక 10th చదువుంటే వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగును. ఏమి రాయకుండా అంటే విశ్వాసానికి తప్పకుండా ఏమొస్తాయి చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? నిలబడాలి. నువ్వు ఆ శ్రమలో నిలబడాలి, ఆ పోరాటంలో నిలబడాలి. విశ్వాసానికి నీకు వస్తున్న ఆ పరీక్షలో దేవుని పక్షంగా నువ్వు నిలబడితే అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మనకి కలుగుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారే విన్నారమ్మా ఆ పరమందు దాచబడిన స్వాస్థ్యాన్ని ఏం చేస్తారు? పొందుకుంటారండి. సంపూర్ణమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, ఒక శ్రేష్టమైన విశ్వాసం గలవారే ఆ ఉన్నతమైన ఆ సీయోనులో ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటారండి. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కదిలిపోవాలా? విశ్వాసం నుంచి స్థిరపడిపోవాలా? స్థిరపడిపోవాలి అంతే, నిలబడిపోవాలి. 2, ఈ విశ్వాసం ఉంటే సరిపోదండి. ఆ విశ్వాసం కాపాడబడినట్లు, నీ జీవితం కాపాడబడినట్లు 2, నీలో పరిశుద్ధాత్మ అభిషేకము ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మతో నింపబడాలి అనండి అందరూ. ఇక్కడ ఎంతమంది బాప్తిసాలు పొందారో చేతులెత్తని చూస్తాను. బాప్తిసం పొందిన వాళ్ళు చేతులెత్తండి. చేతులెత్తారా? దించేయండి. యాకోబు పొందలేదు బాప్తిసం. ఎందుకు పొందలేదు? అమ్మో, మరి యేసుబాబు వచ్చేస్తే ఏమైపోతుందయ్యా? అయ్యా నీ చర్చి కట్టానయ్యా, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు ఆయన. నీ చర్చి కట్టానయ్యా, నాకు తెలియదు, మనం ఎవరో నాకు తెలియదు. అదే ప్రభావ మొత్తం మందిలో నేనే నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ప్రతి వాడును మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. మూర్ఖులకు, ఈ తరం వారికి, ఈ లోకానికి మీరేమండి వేరై, అంటే లోకం నీ శరీరం నుంచి బయటికి పోతే నువ్వు మారు మనసు పొందితే, అంతరంగంలో మారు మనసు, బయట బాహ్యంలో లోకం బయటికి పోతే తప్పకుండా నువ్వేం చేయొచ్చు? బాప్తిసం పొందొచ్చు. ఒక్క ప్రసంగానికే భక్తులు చాలామంది బాప్తిసం పొందారు. ఆర్థిక శాఖ మంత్రి అండి ఏమండి, ఒక్క ప్రసంగానికి ఏం చేశాడు చెప్పండి? మన అపోస్తుల కంటే గొప్పలమా? చెరసాల నాయకుడు విన్నారా? ఎన్ని ప్రసంగాలు విన్నాడు చెరసాల నాయకుడు? ఒక్క ప్రసంగం. కొర్నేలి ఎన్ని ప్రసంగాలు విన్నాడు చెప్పండి? ఒక్క ప్రసంగానికి కొర్నేలి ఇంట్లో అన్యజనులు, ఉద్యోగస్తులు మారిపోయి రక్షణ పొందేశారు. ఇంకా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? తిరుగుతున్న ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, వెలుగుతున్న లైట్కి గ్యారంటీ ఉంది, మన బతుకులకి ఇంకా గ్యారంటీ ఉంది చెప్పండి? బాప్తిసం పొందాలి. తర్వాత బాప్తిసం పొందిన చేతులు పైకెత్తారు ఎందాడా చెప్పండి. పరిశుద్ధాత్మ ఎంతమంది నింపడ్డారు? చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మతో నింపడినోళ్ళు. మరేంటి పరిస్థితి అంటే, పరమందున్న స్వాస్థ్యం నువ్వు పొందాలంటే నీలో కేవలం విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. దైవ విశ్వాసం అంటే విశ్వాసం మంచిదే, ఉండాలి, అది కాదని నేను అంటలేదు. దాంతోపాటుగా నీకు 2ది ఏముండాలా? అభిషేకం కూడా ఉండాలా. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అంటే ప్రభు అన్నాడు, ఒక నీటి మూలముగాను చెప్పండి, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో, అంటే ఆత్మ మూలమైన పరిశుద్ధాత్మ బాప్తిసము పొందిన తరువాతే నీ రక్షణ ఫిల్ చేసినట్టు లెక్క. లేదా అప్పటిదాకా నీ రక్షణ ఏమదో సంపూర్ణం అవ్వలేదు. కాబట్టి ఉపవాసాల కోసం, ఆ ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. నేను నా భార్య వెళ్ళా ఉండవు చోటకి, ఇంగిలి కంచెలు ఇస్తే పరిచయం అవతల పోనా, ఇంగిలి కంచెలు ఎత్తుతామయ్యా పరిచయం అవతల పండే, మీరు పరిశుద్ధాత్మతో పొందారా అన్నారు. మేమా పరిశుద్ధాత్మను పొందలేదు. 5 ఏళ్ళు పైకి వెళ్ళి మేడగదిలో ప్రార్థన చేసుకోండి. 2 రోజులు మేడ దిక్కండి, కొండ ఉంటుంది, కొండలో నీళ్ళు తాగి ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడితేనే మీరు క్రీస్తు సంబంధులు అవుతారు. ఎవడి యందును దేవుని ఆత్మ లేని వాడైతే వాడు క్రీస్తు వాడు కాదన్నది బైబిల్లో చూపించాడు. నా భార్య నేను పెళ్ళైకి వెళ్ళాం కదండి, నా భార్యని నా మేడగది ఎక్కేసాం. 7 రోజులు ప్రార్థన చేసామండి. ఒకటే, ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, లేక మమ్మల్ని చంపేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? ఆత్మతో నింపబడకుండా బతుకుంటే ఎందుకు? బతికి భక్తి చేసినా రేపు పొద్దున్న నువ్వు ఎవడన్నా తెలియదు అంటాడు ఆయన. ఒకటే, ప్రభువా నీ ఆత్మతో నింపుతో మమ్మల్ని చంపేస్తావా, నీ ఆత్మతో నింపుతో చంపేస్తావా. 7 రోజులు ప్రార్థన చేస్తుంటే 7వ దినమందు దేవుడు తన బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపాడండి. చదివితే స్తోత్రం చెప్పండి.
అపోస్తులు 10 దినాలు మేడగదెక్కి దేవుని ఆత్మ కోసం కనిపెట్టారు. కాబట్టి విశ్వాసము ఉంది. 2, దేవుని శక్తి చేత ఆ స్వాస్థ్యమును దేవుడు పరలోకములో సిద్ధపరిచాడు. ఆ ఉన్నతమైన స్వాస్థ్యం పొందాలని ఆశపడుతున్నారు ఎవరైనా ఇందా నేను అడిగితే మీ అందరూ ఏం చేశారు? చేతులు పైకెత్తారా లేదా? ఇప్పుడు ఎత్తారా? చూద్దాం. ఎందుకు ఎత్తరు అంటే ఆశ లేదా మీ దగ్గర? ఎలా చూస్తున్నారు బాబోయ్? అసలు అది పొందాలని ఆశ ఉండాలా వద్దా? ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. మిగిలిన ముందు చూద్దాం. ముందు ఆశపడండి, దాని మీద ఆశపడండి. ఆశపడాలి చేతులు స్తోత్రం చెప్పండి. ఆశపడాలంటే ముందు నీకేముండాలా? విశ్వాసం ఉండాలా. రెండోది ఏముండాలా చెప్పండి? పరిశుద్ధాత్మ బాప్తీసం ఉండాలా. ఇప్పుడు బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొందు, తప్పు కాదు కదా అది. అభిషేకం పొందకపోతే అభిషేకాన్ని పొందు. ఉపవాసం ఉండు 10 దినాలు. అపోస్తలులు మేడగదెక్కి ప్రార్థన చేస్తూ ప్రలాపిస్తూ రోధిస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ బలముగా వారి మధ్యలోకి దిగి వచ్చేసిందండి. చదివేతి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అప్పులైపోయింది, తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులు ఉన్నారు, అప్పులలో వచ్చారు. భర్త చనిపోయి 4 రోజులు అయింది. చాలా వేదనలో ఉంటుంది కదా. ఒక భార్య యవ్వన కాలంలో భర్తను కోల్పోతే సంతోషంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుందా? చాలా ఏడుస్తుంది. అయ్యో యవ్వన కాలంలో నా భర్తను కోల్పోయాను, ఏడుస్తుంటే అప్పులు. మరి అది అప్పు తీరుస్తావా? నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమా బానిసలుగా. నీ 2 కొడుకుల్ని బానిసలుగా తీసుకుపోతాం. అయ్యా అంత మాట అనకండి అయ్యా. యవ్వనంలో ఉన్నాను, వాళ్ళ తోడుంటే ఏ కూలోనాలు చేసి వాళ్ళని పోషించి పెద్ద చేసి ప్రయోజకులుగా మారిస్తే నా వృద్ధాప్యంలో వారే నాకు ఆశలు అవుతారయ్యా. నా భర్తను కోల్పోయానయ్యా. ఈ సోదంతా మాకు చెప్పద్దు. మర్యాదగా 4 రోజులు వస్తాం. అప్పు తీర్చేవా తీర్చు, తీర్చకపోయావా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతాం. బానిసలుగానే వెళ్ళిపోయారు. ఈ తల్లికి వేదన వచ్చింది, ఏం చేయాలో తెలియలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానయ్యా, నేను చాలా దుఃఖంలో ఉన్నానయ్యా అని ఏడుస్తుంది. నా భర్త ఎంత భక్తి చేశాడో మీకు తెలుసు కదా, మా కుటుంబం ఎంత భక్తిగా ఉన్నామో మీకు తెలుసు కదా. నా భర్త కోల్పోయి అప్పులో ఇంటికి వచ్చారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతానన్నారు. అయ్యా అంటే ఏ పాస్టర్ని ఏమనాలి? అమ్మా తొందరపడకలే, కంగారు పడకు, ధైర్యంగా ఉండు, మేము ప్రార్థన చేస్తాం, సంఘం మేము ఏదైనా సహాయం ఎదరాలి కదా, సాయం చేస్తాం అనాలి. అవునా కదండి? ఈ పాస్టర్ గారు అన్నారు, నీ ఇంట్లో ఏముందన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అదేంటయ్యా, నా ఇంట్లో బీరువాలో బంగారం ఉంటే ఆ బంగారం అప్పులు తీరుస్తానుగా, వెలగల బట్టలు ఉంటే ఆ వెలగల బట్టలు అమ్మి అప్పులు తీరుస్తానుగా, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అమ్మి అప్పులు తీరుస్తానుగా, ఏసీ ఉంటే ఏసీ అమ్మి అప్పులు తీరుస్తానుగా, నాకు ఏదైనా వేరే ఏదైనా ఉంటే వెండో బంగారం ఉంటే అమ్మి అప్పులు తీరుస్తానుగా. నా ఇంట్లో ఏముందని అడుగుతున్నాడు ఏంటని చెప్తోంది. అయ్యా నా ఇంట్లో బంగారం లేదు, వెండి లేదు, డబ్బు లేదు, నలుగురు ఆదరించే స్నేహితులు లేరు, అండగా నిలబడే బంధువులు లేరు, ఏమీ లేవు, వెలగల ఉపకరణాలు కానీ వస్తువులు కానీ ఏమీ లేవు. కానండి నా ఇంట్లో చిన్న కుండ ఉందయ్యా, ఆ కొండలో కొద్దిగా నూనె ఉందయ్యా. స్తోత్రం కలుగునుగా. కొండ ఉందయ్యా, కొండలో నూనె ఉందయ్యా అందంట. ఏముందండి? కొండలో నూనె ఉందంట. అమ్మా ఉండవలసిందే నీ దగ్గర ఉంది. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమీ లేవు, డబ్బు లేదు, ఏమి లేదు, నూనె ఉంది, కొద్దిగా నూనె. ఇంటికి వెళ్ళిపోమ్మా, నీ 2 కొడుకుల్ని వీధిలో వాళ్ళకి పంపు, వీధిలో వాళ్ళు ఇచ్చే ఎరువుగా బకెట్లు, బిందులు, కొండలు, దేశాలు అన్నీ అడిగి తెచ్చుకోండి, ఎరువుగా తెచ్చుకోండి, సాయంత్రం ఇచ్చేస్తామని ఖాళీ పాత్రలు తెచ్చుకోండి. తెచ్చిన తర్వాత ఇంట్లో అన్ని లైన్గా పేర్చండి, పేర్చి తలుపులు వేసేయండి. నీ దగ్గర ఆ కొండ ఉంది కదా, చిన్న కొండ, ఆ కొండలో నూనె ఉంది కదా, ఆ నూనె అలా వంపు దేంట్లో? బకెట్ నిండిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నది చిన్న కొండ, ఉన్నది కొద్దిగా నూనె, ఆ బకెట్లో వంపితే బకెట్ అంతా నిండిపోతుంది.